గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో అసలు వాషింగ్ మిషన్లో మనకి వచ్చే ఎలాంటి ఎర్రర్ కోడ్స్ వస్తాయి, డ్రమ్ములో కానీ తర్వాత మనకి మెకానిజంలో కానీ అలాగే మోటార్లో అంటే మెయిన్ మోటార్లో కానీ అలాగే ప్రెజర్ సెన్సారు మనకి అసలు సెన్సింగ్ అనేది ఎలా అవుతుంది, ఇలా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవాలండి. ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే మనకు అందులో వచ్చే అన్ని రకాల కంప్లైంట్లు కూడా అర్థం అవుతాయి. అంటే మనకి ఒక 2-3 మోడల్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకి మిగతా ఎన్ని మోడల్స్ మారినా సరే మనకు మెయిన్ ఏంటంటే వోల్టేజెస్ అండి. వోల్టేజ్ అంటే ఏ వాషింగ్ మిషన్ అయినా సరే మనకి వోల్టేజ్ని బట్టే వర్క్ అవుద్ది. వోల్టేజ్ అనేది రాలేదనుకోండి, ఆ పార్ట్ అనేది వర్కింగ్ అనేది అవదన్నమాట. అది ఏసీ సప్లై వస్తుందా లేకపోతే డీసీ సప్లై వస్తుందా, ఏసీ సప్లై ఎంత వస్తుంది, డీసీ ఎంత వస్తుంది, అది ఎలా వస్తుంది అనేది ప్రతిదీ కూడా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే థియరీతో పాటు ప్రాక్టికల్గా కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. మనం విడిగా ప్రాక్టీస్ లేదనుకోండి, అసలు ప్రాక్టీసే లేకపోతే మనకి అంతా కూడా మనకి ఏమీ అర్థం కాదనమాట. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, మనకి ఈ నెల నవంబర్ నెల అయిపోతుంది. మనకి డిసెంబర్లో మన కేఎల్యు A to Z సొల్యూషన్స్ వాళ్ళు డిసెంబర్లో అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ మన క్లోజింగ్ అయిపోతాయండి. ఎందుకంటే మామూలుగా ఇయర్ ఎండింగ్లో మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంచుమించుగా మనకి వాషింగ్ మిషన్ కానీ తర్వాత రెఫ్రిజిరేటర్, ఏసీ ఈ మూడింటికి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ సంవత్సరం డిసెంబరు అంటే మనకి నవంబర్లోనే అప్లికేషన్స్ అనేది మొత్తం ఫుల్ఫిల్ అయిపోవడం జరుగుద్ది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా అప్లికేషన్స్ అయితే మనకి ఇక ఆపేయడం జరుగుద్దండి. మనకి అంటే మళ్ళీ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం నుంచి వచ్చిన అప్లికేషన్లు, అప్పుడు తీసుకున్న అప్లికేషన్లు ఏంటంటే మనకి జూలై నుంచి మాత్రమే వాళ్ళకి సబ్జెక్టులు స్టార్ట్ అవడం జరుగుద్ది. ఎందుకు అంటే మనకి ఇంచుమించుగా ఏంటంటే ఏప్రిల్ 20తో అంటే ఇంచుమించుగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మనకైతే వాషింగ్ మిషన్ కానీ రెఫ్రిజిరేటర్ తర్వాత ఏసీకి సంబంధించినవి కానీ మనకి కోర్సులు అయితే ఆపేయడం జరుగుద్ది. ఆ టైంలో మనకు జరిగేది ఏంటంటే ఈ పీసీబీ ట్రైనింగ్స్, తర్వాత మనకి ప్యూరిఫైర్స్, ఈ చిమ్నీ, ఓవెన్ ఇలాంటివి మాత్రమే జరుగుతాయి సమ్మర్లో. అంటే మనకి మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా, మే, జూను, జూలై ఇంచుమించుగా ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత మనకైతే ఈ వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ ఇలాంటివన్నీ కూడా మనకు ఆపేయడం జరుగుద్ది అనమాట. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఆ టైంలో వేరే క్లాసులు అనేవి జరుగుతాయి అన్నమాట అన్ని బ్రాంచ్ల్లో. ఇది అందరూ గుర్తుపెట్టుకుని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. మనకి ఏప్రిల్ లోపు మనకు అవకాశం అయితే వస్తుంది అనమాట అన్ని బ్రాంచ్ల్లో ఏదో బ్రాంచ్లో. అలా మీరు డిసెంబరు 10వ తారీఖు లోపు చేసుకున్న అప్లికేషన్స్కి మాత్రమే మనకి ఇంచుమించుగా
ఈ మార్చి ఏప్రిల్ లోపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ చివరిలో చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గనక ఇక జూలై తర్వాతే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మామూలుగా మనకి 90 డేస్ ఈ టైం పీరియడ్ అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. ఆ 90 డేస్ మనం డిసెంబర్లో చేసుకున్నాం కదా అనుకుని మీకు ఆ చివరిలో ఆగిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి 6 అంటే మనకి 6 మంత్స్ ఈజీగా పట్టేస్తుంది అనమాట. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే డిసెంబర్ 10th లోపే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. డిసెంబర్ 10th తర్వాత అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ మీకు చాలా లేట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మీకు ప్లేస్మెంట్ రావడం లేట్ అయిపోద్ది. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కాబట్టి మీరందరూ గమనించుకోవాలండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈలోపే ఇంచుమించుగా మనకి డిసెంబర్ 10th లోపే చేసుకోండి. డిసెంబర్ 10th తర్వాత చేసుకున్న వాళ్ళకి మాత్రం లేట్ అయిపోద్దండి. అంటే మనకి మార్చి ఏప్రిల్లో ఎవరన్నా స్కిప్ అయిన వాళ్ళు ఉంటే తప్ప వాళ్ళకైతే అవకాశాలు రావన్నమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వాషింగ్ మిషన్ నేర్చుకున్న వాళ్ళు కానీ, రెఫ్రిజిరేటర్ నేర్చుకున్న వాళ్ళు కానీ, ఏసీలు నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా పీసీబీ ట్రైనింగ్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేశా. చిన్న చిన్న కంప్లైంట్లు అనమాట. అంటే మనకు పీసీబీ బోర్డులో వచ్చే చిన్న చిన్న కంప్లైంట్లు కూడా పీసీబీ బోర్డ్ రిపేరింగ్ చేసేవాళ్ళు చాలా అంటే ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారని తెలిసింది. మనకి 10 రూపాయలతో అయిపోయిద్దండి. ఏ ప్రాబ్లం అయినా ఇంచుమించుగా 10 రూపీస్ నుంచి ఒక 50 రూపీస్ మ్యాక్సిమం లోపు మీరు పీసీబీ బోర్డ్ రిపేర్ చేసేయచ్చు. దానికి ఎలక్ట్రానిక్స్ తెలియాలా, డిప్లొమా చదవాలా, లేకపోతే ఇలా బీటెక్లు చేయాలా అనేది అవసరం లేదండి. మీకు శ్రద్ధ అనేది ఉంటే కనుక మీరు పీసీబీ ట్రైనింగ్ తీసుకుంటే దాదాపు 80% ప్రాబ్లమ్స్ మీరు 10th చదివినా సరే చాలు. మీరు పీసీబీ ట్రైనింగ్ తీసుకుని దాదాపు 80% ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసేయచ్చండి. చిన్న చిన్నవి అన్నా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం బాగా సూపర్ మ్యాన్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనీసం మీరు వెళ్ళి పీసీబీ బోర్డు కంప్లైంట్ అని మీకు తెలిసాక వెళ్ళి అక్కడ షాప్లో ఇచ్చి ఇవన్నీ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే దాదాపు 80% ప్రాబ్లమ్స్ అన్నీ చిన్న చిన్నవే వస్తాయి అన్నమాట. మీ పీసీబీ బోర్డుల్లోనే ఇంచుమించుగా వాషింగ్ మిషన్ పీసీబీ రిపేరింగ్ నేర్చుకోకుండానే దాంట్లోనే నేను దాదాపు ఆ పీసీబీ ట్రైనింగ్లోనే మీకు ఇంచుమించుగా వాషింగ్ మిషన్కి సంబంధించిన బోర్డులు అన్ని రకాలుగా రిపేర్ చేయడం అనేది నేను నేర్పడం జరుగుతుంది. అందుకని మన వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళు ఎవరైనా అలా పీసీబీ బోర్డులు వెళ్ళి రిపేర్ చేసుకోవడం అలా చేయించుకోవడం ఇలా కాకుండా మీరు గనక కొంచెం ఖాళీ చూసుకుని పీసీబీ ట్రైనింగ్ నేర్చుకుంటే మీకైతే చాలా వరకు యూజ్ఫుల్ అవుద్దండి. అది అందరూ గమనించుకోండి. తర్వాత మనకి ఏదైనా వాషింగ్ మిషన్లో కానీ, రెఫ్రిజిరేటర్లో కానీ, తర్వాత ఏసీలు ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్ అయిన తర్వాత నేను చెప్పిన విధంగా మీరు శ్రద్ధగా చేసుకుంటే మీకు ఎలాంటి షాపులు అవసరం లేదు. షాపు లేకుండానే హాయిగా మీరు
పూర్తిగా మంత్లీ ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీ మనీ అనేది మనం ఎర్న్ చేయాలి. మన లైఫ్ అచీవ్మెంట్ అనేది మనీ ఎర్న్ చేయకపోతే మనకి ఉపయోగం లేదనమాట. ఆ మనీ ఎర్న్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 వర్కులు నేర్చుకుని ఉండండి. అలా నేర్చుకోకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏదో ఒక దాంతో మీరు సస్టైన్ అయిపోతాం అనేది అది తప్పండి. అది మనైతే మనకి ఏదో 5,000, 10,000, 20,000 వస్తే ప్రయోజనం లేదండి. కనీసం రోజు 2,000 సంపాదించాలి. ఈజీగా రోజు 2,000 సంపాదించాలంటే మన దగ్గర ఓ 4-5 వర్కులు ఉంటేనే మనం సంపాదించగలం. అలా కాకుండా ఏదో ఒకటో రెండో వర్కులు ఉంటే మనం సంపాదించలేం. అది కాక ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం అయినా సరే ఓర్పుతో సాల్వ్ చేసేయాలి. సాల్వ్ చేయకుండా వదిలేసి వచ్చామంటే మనకి అది కస్టమర్ మనకి ఏంటంటే డైవర్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అది కాక ఏంటంటే మెయిన్ మీరు ఇన్స్టిట్యూట్లు ఎంచుకునేటప్పుడు కూడా ఒక 5-6 కన్నా ఎక్కువ జనాలున్న ఇన్స్టిట్యూట్లు ఎంచుకోకండి. అలాంటి ఎంచుకుంటే ఏమవుద్దంటే మీకు సరిగ్గా వర్క్ రాక ఆ చెప్పే ఫ్యాకల్టీ కూడా మీ అందరి మీద శ్రద్ధ అనేది ఎక్కువ మంది ఉంటే వహించలేరు. ఎందుకంటే ₹1 పోయినా సరే మీరు తక్కువ మంది ఉన్న ఇన్స్టిట్యూట్ మాత్రమే ఎంచుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఎక్కడ చూసినా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడ చేరే వాళ్ళు సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కనీసం 100 మందిలో 10 మంది కూడా ఉండట్లేదు. 90 మంది అక్కడక్కడ నేర్చుకుని మళ్ళీ అక్కడ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చే వాళ్ళే 90 మంది, 100కి 90 మంది వాళ్ళే ఉంటున్నారు. ఒక్క 10% మాత్రమే ఉంటున్నారనమాట, అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు. అందుకని మీరు డబ్బులు వృధా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తక్కువగా నేర్పేవాళ్ళు మనుషుల్ని పెంచుకోవాలి. ఏ ఫ్యాకల్టీ ఇది మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదండి, తక్కువ మనీతో నేర్పాలి అంటే వాళ్ళు మనుషుల్ని పెంచుకుంటారు. మనుషుల్ని పెంచుకుంటే మీకు వర్క్ రాదు. ఇక్కడ ప్రాబ్లం అదే. అందుకనే ఏదో మనకి ఇన్స్టిట్యూషన్స్ తీసుకునే డబ్బులు మీరు వారం రోజుల్లో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఒక 4 మిషన్లు చేసుకున్నా, 4 రెఫ్రిజిరేటర్లు చేసిన, 4 ఏసీలు చేసినా మనకి ఆ ఇన్స్టిట్యూషన్లో పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. అందుకని ఎవరో కూడా లోబికి 4 ఇందాలు చేయటని ఒక సామెత ఉంది. అలాగే మనం తక్కువలో నేర్పుతున్నారని వెళ్తే తీరా చూస్తే అక్కడ ప్రాక్టికల్స్ లేక ఇబ్బందులు పడి ఏదో ప్రొజెక్టర్ల మీద నడిపించేసి అలా చేసి ఇలా చేసి ఏదో థియరీ వరకే ఉండి ప్రాక్టికల్ లేకుండా ఉంటే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రాక్టీస్ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఒక 2-3 మెషిన్లు అంటే 2-3 ఫ్రిడ్జ్లో అట్ట మామూలుగా ఒక 2-3 ఏసీలు అలా చూసి ఉండాలి. అన్నీ ఊడదీసి బిగించి వాటిల్లో మనం ఏమి 100 రకాలు చూడక్కర్లే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆకలేస్తే మనం 100 రకాలతో భోజనం చెయ్యాలా? ఏదో ఒక కడుపు నిండడానికి ఒక కూరన్నో పెరుగన్నో చాలు. అలాగే మనం ఒక 4 రకాలు ట్రైనింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తే
మీకంటూ కంప్లీట్‌గా దాంట్లో ఉన్న ప్రతి వోల్టేజ్ తెలిస్తే మీరు ఆటోమేటిక్‌గా మీరు పూర్తిగా సస్టైన్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.